కింగ్డమ్ ఆ టైటిలే ఒక వైబ్రేషన్ ఇచ్చింది. కింగ్డమ్ అనేది మనకేదో హాంకాంగ్, కింగ్ కాంగ్ లాంటి సినిమాలు విన్నాం కదా చిన్నప్పటి నుంచి. అలా కింగ్డమ్ అనేది విజయ్ దేవరకొండకి యాప్ట్ టైటిల్. ఎందుకంటే దీంట్లో ఒక వాయిస్ ఉంది. ఆ వాయిస్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ వాయిస్ కూడా ఫిదా అయ్యే వాళ్ళు ఉంటారు. అదే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి వాయిస్. ఎందుకంటే గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న అంత పెద్ద ఎన్టీఆర్ గారు మన విజయ్ దేవరకొండ ఒక తోటి హీరోకి అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది ఆయన నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. అది కాకుండా గౌతమ్ తిన్నూరి ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో కూడా మేబీ ఈ సినిమానో ఏ సినిమానో తెలియదు రావాల్సింది ఉండిందంట. ఏదో క్యాన్సిల్ అయింది. ఒకవేళ ఇదే సినిమా ఎన్టీఆర్ గారితో వచ్చింటే భయ్య ఒక లెవెల్లో ఉండేది. నిజంగా నాకు తెలిసినంత వరకు బైక్ గురించి ఇంతవరకు విజయ్ దేవరకొండకి ఈ సినిమా మంచి హిట్ ఇస్తుందని అభిప్రాయం. 2025 లో అసలు ఎప్పుడు కొంచెం సక్సెస్ లో వెనుకబడ్డ వెంకటేష్ గారికి హిట్ ఇచ్చింది 2025 అనేది. నాగ చైతన్య గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది ఈ మనకు తండేల్. అలాగే విజయ్ దేవరకొండ కూడా అపజయాలతో సతమతమవుతున్నారు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తర్వాత సరైన విజయం లేక ఒక బ్యాక్ ట్రాక్ లో వెళ్తున్న మన విజయ్ దేవరకొండకి సక్సెస్ ట్రాక్ కింగ్డమ్ ఇస్తుంది అనేది గౌతమ్ తిన్నూరి ఇస్తాడని నా అభిప్రాయం భయ్య. సో పాన్ ఇండియా వర్కౌట్ అవట్లేదు విజయ్ దేవరకొండ అంటున్నారు, ఇది వర్కౌట్ అవుతుందంటారా? కంపల్సరీ స్టోరీ అండ్ చూస్తుంటే గౌతమ్ తిన్నూరి టేక్ ఆఫ్ ఏమంటారు కేజీఎఫ్ లా ఉంది. అంటే అందరూ కేజీఎఫ్ కి బానిస అయిపోయినట్టు అనిపిస్తుంది. కొంచెం ఏది ఆ టైప్ ఆఫ్ చూసినా కేజీఎఫ్ అంటారు. అందుకే ఇప్పుడు మనకు ఒక ట్రెండ్ నడిచింది ఫ్యాక్షన్ సినిమాలు. చిరంజీవి గారు ఇంద్రా తీసినా కూడా సమర్ సింహారెడ్డి లాగే ఉందని అన్నారు. అలాగే కేజీఎఫ్ లెవెల్ లో అందరు ఉన్నారు కాబట్టి స్టోరీ వేరే ఉండొచ్చు. నిజంగా మన విజయ్ దేవరకొండ కంబ్యాక్ అయ్యి మూవీ అండి. వాక్ మై వర్డ్. ఆయన ఎందుకంటే ప్రతి సినిమా ఒక యాటిట్యూడ్ అనేది ఉంటది మనోడిది. యాటిట్యూడ్ లేకుండా ఫస్ట్ టైం తీస్తున్నాడు కాబట్టి అంటే డైరెక్టర్ చెప్పినట్టు విన్నాడు విజయ్ దేవరకొండ అనిపిస్తుంది నాకు. అనిరుద్ధ్ అయితే తమిళ్లో రజనీకాంత్ గారికే కాదు ఇక్కడ ఎన్టీఆర్ గారికి కూడా లైఫ్ ఇచ్చాడు. అంటే ఎన్టీఆర్ గారికి ఎవరు లైఫ్ ఏం అవసరం లే, కానీ ఆయన మ్యూజిక్ సినిమాకి లైఫ్ ఇచ్చాడు. అలాగే ఇప్పుడు విజయ్ దేవరకొండ అండ్ గౌతమ్ తిన్నూరి కాంబినేషన్ వస్తుంది. ఈ మూవీకి కూడా పార్ట్ 1 పార్ట్ 2 కూడా రాబోతుంది అనుకుంటున్నారు. అందుకే నేను ఇది కూడా ఒక సక్సెస్ ట్రాక్ వస్తుందని నా అభిప్రాయం. సో లాస్ట్ లో ఒక డైలాగ్ కూడా నెత్తిలా చాలాసేపు ఆగి చెప్పాడు, కాల్చేస్తా ఒక్క పర్మిషన్ ఏంటి కాల్చి పరేస్తా తగలబెట్టేస్తా అంటున్నాడు. అంటే జైలు చూపిస్తున్నారు, పోలీస్ చూపిస్తున్నారు, ఒక వార్ చూపిస్తున్నారు, ఒక కత్తి పొడిచి ఒక అమ్మాయి కత్తి తీసుకొని పొడిచే చూపిస్తున్నారు. ఇవన్నీ వేరియేషన్ చూస్తే ఒక గౌతమ్ తిన్నూరి కూడా స్టోరీ రైటర్. ఆయన రైటర్ కమ్ డైరెక్టర్ కాబట్టి ఆయన ఆల్రెడీ జెర్సీతో సక్సెస్ అందుకున్నాడు కాబట్టి ఆయనకు అండ్ ఈ నిజంగా విజయ్ దేవరకొండ ఈ సినిమా నిజంగా హిట్ అవుతుంది. ఇది ఎవరో మంచి మంచి హీరోలకి కథ చెప్పాడంట, మిస్ అయిన వాళ్ళకి ఒక గుణపాఠం అవుతుంది. నిజంగా ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అనుకుంటున్నాం.